ఏదైతే ప్రమోషన్స్ వీడియోస్ని కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శిల్పారవి చేసిన వాటికి కూడా ఈయన ఎక్స్ వేదికకి కూడా అల్లు అర్జున్ చాలా సంతోషాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈ రవి చేసిన ఎక్స్ పోస్ట్కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతే అంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఎలా ఉంది అనేది, ఎందుకంటే గతంలో ఒక ఎన్నికల కోడ్కు సంబంధించిన అయినా కూడా ఆయన శిల్పారవికి ఫేవర్గా వెళ్ళారు అన్న ఒక వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజున శిల్పారవి ఒక పుష్ప 2 ప్రమోషన్స్ కూడా అల్లు అర్జున్కి ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడం, దీనిపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరోసారి వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం మొత్తానికి ఈ యొక్క పుష్ప 2 మూవీ ప్రమోషన్ సంబంధించిన సాంగ్ ప్రమోషన్స్ వీడియో కూడా ఈయన శిల్పారవి స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓం గారు. రాజు గారు, ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఎలా ఉందంటే తగ్గేదేలే అన్నట్టుగా ఉందండి. ఎందుకు అంటే తను స్నేహం కోసం ఎక్కడికైనా వెళతాను అని చెప్పేసి ఈ మధ్య ఒకసారి చెప్పారు ఆయన. లేటెస్ట్గా కొంత శిల్పారవితో ఉన్నటువంటి అనుబంధం చర్చనీయాంశం అవుతోంది. జనసేన పార్టీలో కావచ్చు, మెగా ఫ్యామిలీలో కావచ్చు, లేదా మెగా ఫ్యాన్స్లో కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్లో కావచ్చు, ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు అర్జున్ అనుకోవట్లేదు, లేదా అటు శిల్పారవి అనుకోవట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా శిల్పారవి పుష్ప 2కి సంబంధించినటువంటి కొన్ని ప్రమోషనల్ బ్రాండ్స్, అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద పుష్ప 2 ఉన్నది, అలాగే మన అగ్గిపెట్టెల మీద అది ఉన్నది, అలాగే అగరబత్తి ప్యాకెట్ల మీద పుష్ప 2 ఉన్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని ఫోటో తీసి ఆయన ఆ వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారండి. అంటే వైల్డ్ ఫైర్గా పుష్ప 2 ప్రమోషన్స్ జరుగుతున్నాయి అని ఆయన అభినందిస్తూ పాజిటివ్గా ఒకటి పెడితే వెంటనే దానికి అల్లు అర్జున్ థ్యాంక్ యూ బ్రదర్ అని పెట్టేసరికి మళ్ళీ ఓహో వీళ్ళు ఏమిటి అంటే ఇంత చర్చ జరుగుతున్నా కానీ అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ తన స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నాడే అన్నది ఒకటి ఉందండి. కాబట్టి వీటన్నిటినీ పక్కన పెడితేనండి పుష్ప 2కి మాత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తుందండి. అంటే దానికి సంబంధించినది ఏ చిన్నది వచ్చినా కానీ కూడాను అది వైల్డ్ ఫైర్ లాగానే జనంలోకి వెళ్తుంది. ఇప్పుడు తాజాగా అందులో శ్రీలీల నటించినటువంటి ఏదైతే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉందో దానిని 24వ తారీఖున చెన్నైలో జరగబోతున్నటువంటి ఒక గ్రాండ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారని వాళ్ళు ప్రకటించారు. ఈ రోజున ఈ సినిమా నిర్మాతలో ఒకరైనటువంటి ఎర్నేని నవీన్ బర్త్డే కూడాను. ఆ సందర్భంగానే ఇది వచ్చింది అనుకోవచ్చు అప్డేటు. కానీ ఏదేమైనా కానీ మొన్న పాట్నాలో మనం చూసాం, అక్కడ ట్రైలర్ రిలీజ్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. రేపు చెన్నైలో మన ఈ సాంగ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అది కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలుసు అల్లు అర్జున్ ఎంత డ్యాన్స్ అద్భుతంగా చేశాడో, శ్రీలీల కూడా అతి తక్కువ టైంలో మంచి డ్యాన్సర్గా పేరు తెచ్చుకుందండి. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, బాగా జనంలోకి దూసుకెళ్తుంది, ఈ సినిమాని తీసుకెళ్తుందని అయితే అందరూ అనుకుంటున్నారు. చివరిగా ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి ఆఖరి పాట అండి, డ్యూయట్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది మనకి. ఇంకా వాళ్ళు అఫీషియల్గా దానికి సంబంధించినటువంటి ఫోటోలు రిలీజ్ చేయలేదు, కానీ 1-2 రోజుల్లో వాటిని కూడా రిలీజ్ చేసే ఆస్కారం ఉంటుంది. దీని తర్వాత గుమ్మడికాయ కొడతారు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 6 భాషల్లో డిసెంబర్ 5వ తారీఖు పుష్ప 2 గ్రాండ్గా రిలీజ్ కావడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది రాజుగారు.